వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండల కేంద్రంలో సోమవారం MRPS ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో మెయిన్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు MRF ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం MRPS ఆవిర్భావ దినోత్సవం MRPS జెండాను ఆవిష్కరిస్తున్న దృశ్యం MRPS నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా MRPS జిల్లా సెక్రటరీ ఉపేందర్, మండల అధ్యక్షులు దూరు శ్రీపాల్ మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని MRPS అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మందకృష్ణ మాదిగాలు పెరగని పోరాట యోధుడని, బహుజన నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి పేదల పక్షం నిలిచాడన్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దండోర జెండాను MRPS మండల అధ్యక్షుడు దూర శ్రీపాల్ ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా సెక్రటరీ కొమరే ఉపేందర్ మాదిగ, MRPS మండల అధ్యక్షులు మందుల పరశురాములు మాదిగ, MSP మండల అధ్యక్షులు దూర శ్రీపాల్ మాదిగ, MSP మండల అధ్యక్షులు దూరు పరశురాములు మాదిగ, గ్రామ అధ్యక్షులు దూరుగిరి మాదిగ మరియు గోపాల్, షాడో, శివకృష్ణ, దూద్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు MRPS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సులపేట సెంటర్ హెడ్ క్వార్టర్ నుంచి, మండల హెడ్ క్వార్టర్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు, MSF మరియు MRPS వివిధ సంఘాల నాయకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి MRPS గత 30 సంవత్సరాలుగా MRPS అనే పదం 3 గ్రామంలో పుట్టింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా కృష్ణమాదిగా ఎవరికి భయపడకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కోసం 30 సంవత్సరాల కాంచాలి పోరాటంలో భాగమే ఈరోజు MRPS వర్గీకరణ, ABCD వర్గీకరణ జరిగింది. ABCD వర్గీకరణ జరగడంలో భాగంగా ఈరోజు ఘనంగా మన మండల హెడ్ క్వార్టర్లో MRPS జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈరోజు మనం ఒక మాదిగ బిడ్డలుగా బతుకుంటూ ఈరోజు తెల్లంగిలు వేసుకుని మనం బయటకు వెళ్తున్నాం అంటే ఈరోజు కృష్ణమాదిగ, దట్ ఈజ్ కృష్ణమాదిగ స్ఫూర్తితోనే ప్రతి ఒక్క మాదిగ ఇంటి నుంచి ఇంటికి 2-3 బయటకు వెళ్లి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ దొరలకు భయపడకుండా ఇలా స్వేచ్ఛగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన తర్వాతకి కృష్ణమాదిగ బయటికి వచ్చి MRPS అనే పదాన్ని పుట్టించిండు. ABCD వర్గీకరణ జరిగింది. మాదిగలందరికీ కూడా ఈరోజు విద్య, వైద్య పరంగా, హాస్పిటల్ పరంగా కూడా మనకు న్యాయం జరుగుతుంది. కృష్ణమాదిగ గారు స్టార్టింగ్ లో పేదలకు గుండె జబ్బులు వస్తున్నాయి కదా, సగటు మనిషి కూలికి పోతే 500 కూలి వస్తుంది. 500 కూలితోని ఎట్లా బతుకుతారు, కుటుంబాన్ని ఎట్లా బతికిస్తారు, ఈ గుండె జబ్బులు వివిధ రోగాలు వస్తున్నాయి అని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కోసం కొట్లాడితే ఆ రోజు గుండె జబ్బులు వేల మందికి వచ్చినా కూడా ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్డు పుట్టించిండు. దట్ ఈజ్ కృష్ణమాదిగ. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు కూడా మన వికలాంగులకు పెన్షన్ కోసం కూడా ఆ కృష్ణమాదిగ మేనిఫెస్టోలో వచ్చింది. కృష్ణమాదిగ మేనిఫెస్టోలో వస్తేనే గత ప్రభుత్వాలు కూడా అన్ని చేసినాయి. ఈరోజు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై మాదిగా, జై మాదిగా, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జూలై 7వ తారీఖు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31 సంవత్సరాలు అడుగు పెడుతున్నాగా MRPS మరియు అనుబంధ సంఘాలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసిన టౌన్ అధ్యక్షుడు గిరికి అయితేంది, MSF అధ్యక్షుడు సీనియర్ నాయకులు శ్రీపాల్ గారికి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ గారికి, మీడియా మిత్రులకి, పరశురాములు గారికి,
అందరికీ వివిధ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి జిల్లాలో మన ఉమ్మడి జిల్లా అయిపోయింది. ప్రతిరోజు అంటే ఈరోజు జూలై 7వ తారీఖున జెండా ఆవిష్కరణ చేయాలని కోరుతూ అందరికీ తెలియజేస్తున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.